అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవ ఆవేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. వాక్యం ఏం చెప్తుందంటే బైబిల్ లేఖనాలన్నీ కూడా దైవ ఆవేశం వల్ల కలిగినాయన్నమాట. దేవుని మనిషి సంసిద్ధుడై ప్రతి మంచి పనికి కూడా పూర్తిగా సమర్థుడై ఉండేలాగా ఈ వాక్యము చేస్తుందన్నమాట. ఎలా అంటే ఉపదేశించడానికి కానీ, ఒకవేళ తప్పులు చేస్తే మందలించడానికి కానీ, తప్పులు చేసింటే సరిదిద్దడానికి కానీ, నీతి న్యాయాల విషయంలో క్రమశిక్షణ చేయడానికి కానీ ఇవి ప్రయోజనకరమై ఉన్నాయి అని చెప్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు బైబిల్ లేఖనాలన్నీ కూడా ఎలా అంటే ప్రపంచంలోని వివిధ మతాల పవిత్రమైన పుస్తకాలని దేవుడిచ్చిన రాతలని ఎంచినా కూడా లేఖనాలన్నిటి గురించి కాదు. పౌలు ఇక్కడ రాస్తున్నాడు ఏమంటే బైబిల్ గురించి మాత్రమే ఆయన మాట్లాడుతున్నాడు, రాస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దైవ ఆవేశం వల్ల కలిగినవని కూడా చెప్తున్నాడు. అంటే ఇలా అనువదించిన గ్రీకు పదానికి అర్థం, దైవ ఆవేశం వల్ల అని అనువదించిన గ్రీకు పదానికి అర్థం ఏమంటే దేవుడు ఊపిరిపోయడం అని అర్థం. ఇది సృష్టించడం లేదా ప్రాణాన్ని ఇవ్వడం లేదా దేవుని ఆత్మ ఇచ్చిన ప్రేరేపణ అనే అర్థము వస్తుందన్నమాట. కాబట్టి బైబిలు దేవుని నోట నుండి వచ్చిన వాక్యం అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. ఆయన వాక్కు అని అర్థం. ఇది ఆయన సృష్టి. ఆయన తన సత్యాన్ని, ఆలోచనలను, మాటలను తన సేవకులైన ప్రవక్తల హృదయాల్లో, వాళ్ళ మనస్సుల్లో ఆయన నింపాడన్నమాట. ప్రైజ్ ది లార్డ్. వారి ద్వారా ఈ మాటలను రాయించాడన్నమాట. దేవుడు ఇలా ఎందుకు చేస్తాడో గమనించండి. మనుషులు లేఖనాలను ఆరాధించాలని లేదా వాటిని పవిత్రంగా ఎంచి వాటి పట్ల భక్తిపూర్వకంగా ఉండాలని కాదు. దేవుడు బైబిల్ని ఇచ్చింది మనుషులు దాన్ని ఉపయోగించి ఆ వాక్యానుసారంగా నడుచుకొని దేవునికి మహిమకరంగా జీవించాలి అని దేవుడు ఆ గ్రంథమును మనకి ఇచ్చాడనమాట. దేవుని మనిషి సంసిద్ధుడై ప్రతి మంచి పనికి పూర్తిగా సమర్థుడై ఉండేలా చేస్తాయని చెప్పేసి చెప్తున్నాడు కదా. సంసిద్ధుడై అంటే చూడండి, అంటే బైబిల్ గురించి జ్ఞానం లేకుండా ఏ క్రైస్తవ సేవకుడైనా కానీ, క్రైస్తవులు ఎవరైనా కానీ ఏ మంచికైనా కానీ పూర్తిగా సిద్ధపడలేరు. ఇతర విషయాలు ఎన్ని నేర్చుకున్నా కూడా మన జీవితంలో బైబిల్ చదువుతూ అర్థం చేసుకుంటూ ఉండడానికి ప్రముఖ స్థానం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అలా ఇచ్చినప్పుడే నువ్వు దేనికైనా కానీ సిద్ధపడి ఉండగలవు, చెప్పగలిగేలా ఉండగలవు, సమర్థుడై ఉండగలవు. కాబట్టి అందుకే ప్రతి మంచి పనికి పూర్తిగా సమర్థుడై ఉండేలా చేస్తాయని చెప్పేసి చెప్తున్నారు చూడండి. అంటే సమర్థుడు అంటే ప్రతి మంచి పనికి సమర్థుడు అంటే బైబిల్ ఉపయోగపడే 4 విధానాలను పౌలు ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటే సత్యం నేర్పించడం అంటే దేవుని గురించి, క్రీస్తు, మనిషి, రక్షణ గురించి అన్నమాట. వీటన్నిటి గురించి సత్యాన్ని నేర్పించడం గురించి చెప్తున్నాడు. అలాగే పాపాన్ని, అబద్ధ బోధనను గద్దించడం ఎలా అని చెప్పేసి చెప్తున్నాడు. అలాగే తప్పు చేసేవారిని, తప్పుదారి పట్టేవారిని కూడా సరిదిద్దడం ఎలా అని చెప్తున్నాడు. అలాగే అన్యాయంతో నిండి ఉన్న ఈ లోకంలో న్యాయవంతులుగా ఎలా ప్రవర్తించాలో దేవుని పిల్లలకు నేర్పించండి అని కూడా చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి అందుకే ఇక్కడ వాక్యంలో స్పష్టంగా చెప్తున్నాడు. ఏమనంటే ఎలాగంటే ఉపదేశించడానికి, మందలించడానికి, తప్పులు సరిదిద్దడానికి, నీతి న్యాయాల విషయంలో క్రమశిక్షణ చేయడానికి అవి ప్రయోజనకరమై ఉన్నవి అని చెప్తున్నాడు. అంటే దేవుని లేఖనాలు మనిషిని ఎలా మారుస్తాయి చూడండి. అంటే మందలించడానికి కావచ్చు, తప్పులు సరిదిద్దడానికి కావచ్చు, నీతి న్యాయాల విషయంలో క్రమశిక్షణ నేర్పించడానికి కావచ్చు, దేవుని వాక్యం ఎంతగానో అవసరం అవుతుంది అనమాట. అంటే దేవుని వాక్యము ఎలాంటి మనుషుల్ని ఎలా అయినా మార్చగలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుని వాక్యము చెడిపోయిన ప్రతి ఒక్కరిని కూడా మంచిగా మారుస్తుంది. వారి జీవితం నాశనం అయి ఉండొచ్చు, కానీ వారి జీవితాన్ని నూతనంగా చేస్తుంది, నూతన సృష్టికి మార్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. వారి పరిస్థితి ఎలా ఉన్నా ఉన్నాయి, వాళ్ళు ఇంక నా బ్రతిక అయిపోయింది, నేను చనిపోతా అని చనిపోయే స్థితిలో ఉన్నా కూడా వారిని బ్రతికిస్తుంది. ఎందుకంటే ఈ వాక్యము జీవము కలిగినది, దేవుని వాక్యము. ఇతర మతాల గ్రంథాల పుస్తకాలు కూడా చూసుకుంటే ఆ వాక్యాలు ఏవి కూడా మనిషిని బ్రతికించలేవు, మార్చలేవు, ఏమి చేయలేవు. కానీ ఒక బైబిల్ మాత్రము ప్రతి మనిషి యొక్క జీవితాన్ని మార్చగలదు,
వాళ్ళ పరిస్థితులను మార్చగలదు, వారికి ప్రాణం పోయగలదు, వారిని ఎలాంటి స్థితిలోకైనా తీసుకెళ్ళగలదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి బైబిల్ని పట్టుకొని ఎంతోమంది మారిపోయారు. ఎంతోమంది అంటే చనిపోదాం అనుకున్న వాళ్ళు తిరిగి మరలా వచ్చేసారు, దేవుడు నన్ను ఆదరించాడని. తాగుడుకు బానిస అయిపోయిన వాళ్ళు మారిపోయారు. పెద్ద పెద్ద గూండాలు, పెద్ద పెద్ద రౌడీలు అందరూ మారిపోయారు. పేకాటగాళ్ళు మారిపోయారు, వ్యభిచారులు మారిపోయారు, మాంత్రికులు మారిపోయారు, ఎంతోమంది మారిపోయారు. వారి జీవితాలను మార్చుకొని నిజమైన దేవుడు సృష్టికర్త యేసు ప్రభువు మాత్రమే అని వాళ్ళు తెలుసుకొని ఆయన దగ్గరకు వచ్చి ఈరోజు గొప్పగా ఆయన సేవ చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, దేవుని వాక్యము ఎంతో గొప్పది. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, దేవుని దగ్గర రండి, ప్రార్థించండి. ఆయన మీకు ఎన్నో గొప్ప గొప్ప సంగతులు నేర్పిస్తాడు. అలాగే ఆయన కొరకు నిన్ను సిద్ధపరుచుకుంటాడు. ప్రతిరోజు కూడా మన వాక్యము చదవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి స్తోత్రములు. సర్వోన్నతుడ, సృష్టికర్త, ఘనమైన దేవా, లెక్కలేని కోట్లాది కృతజ్ఞతలు. మరొకసారి దేవా, ఈ ఉదయకాల సమయంలోనైనా ప్రభు నాతో మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ వాక్యము ద్వారా. అవును తండ్రి, దేవా మీ వాక్యం గురించి మాకు వివరణ ఇచ్చినందుకు స్తోత్రములు తండ్రి. అవును దేవా, ఈ వాక్యములన్నీ కూడా నైనా ప్రభా దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లుగా దైవ ఆవేశం వలన కలిగిన ప్రతి లేఖనము కూడా ఉపదేశించడానికి కానీ, ఖండించడానికి కానీ, తప్పు దిద్దడానికి కానీ, నీతి యందు శిక్ష చేయుటకు కానీ ప్రయోజనకరమై ఉన్నదని మాకు తెలియజేశారు. స్తోత్రాలు. ఆ రీతిగా మేము కూడా వాక్యంలో బలపడడానికి, వాక్యాన్ని నేర్చుకోవడానికి, వాక్యాన్ని ప్రతిరోజు చదివి దేవ ధ్యానించుటకు మాకు సహాయం చేయండి. అటువంటి మనసు మాకు ఇవ్వమని, సహాయం చేయమని, ఈ వాక్యం ద్వారా మేము కూడా ఒక మంచి సేవకురంటగా తయారవడానికి సహాయం చేయమని, మా అందరినీ సిద్ధపరచుకోమని, కృప చూపెట్టమని, కార్యం చేయమని, వాక్యం ద్వారా ఎంతోమంది రక్షణలోకి రావాలి, మారు మనసులోకి రావాలి, కృప చూపెట్టమని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ వాక్యాన్ని మా హృదయంలో నింపి బలపరచమని, సహాయం చేయమని, ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు, వింటున్నారు, షేర్ చేస్తున్నారు, పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి, స్తుతించి, గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.